బ్రేకింగ్ న్యూస్. కేసీఆర్ కు సిట్ అధికారులు మరోసారి నోటీసులు అందజేశారు. ఫిబ్రవరి 1న విచారిస్తామని సిట్ అధికారులు చెప్తా ఉన్నారు. గాంధీనగర్ నివాసంలో విచారిస్తామన్న సిట్ అధికారులు. అయితే ఇక్కడ కేసీఆర్ గారు అనూహ్యంగా ఆయన అభ్యర్థులను చేస్తా ఉన్నారు. తనను ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో విచారించాలని కోరుతున్నట్లు తెలుస్తా ఉన్నది. మొత్తానికి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో విచారణకు సిట్ అధికారులు అంగీకరించడం ఎరడా కేవలం నందినగర్ లో విచారించడానికే సిట్ అధికారులు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తా ఉన్నది. ఏదేమైనప్పటికీ కేసీఆర్ లేఖపై సిట్ అధికారులు అయితే ఆ ఉన్నత స్థాయిలో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తా ఉన్నది. ఇక చివరకు ఫిబ్రవరి 1వ తేదీన నందినగర్ లో విచారించాలని సిట్ అధికారులు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉన్నది. ఇక కేసీఆర్ నోటీసు జారీ చేసిన ఎడల ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఎన్నికలు పూర్తయ్యే వరకు కేసీఆర్ రాలేని పక్షంలో సిట్ అధికారులు ఏం చేస్తారు అనే దానిపైన ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. అయితే నామినేషన్ల ప్రక్రియ ఈ రోజు సాయంత్రంతో ముగిసిన విషయం అందరికీ తెలిసిందే. ఇక మొదటిగా కేసీఆర్ కు నోటీసులు జారీ చేసినప్పుడు కేసీఆర్ గారు మున్సిపల్ ఎన్నికల హడావిడిలో ఉన్నానని, దీనికి సంబంధించిన షెడ్యూల్ ఖరారైందని, నామినేషన్లకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఆయన బిజీగా ఉన్నట్లయితే వారికి లేఖ రాశారు. అయితే ఆ లేఖకు సిట్ అధికారులు సానుకూలంగా స్పందించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మరొకసారి కేసీఆర్ కు నోటీసులు అయితే అందజేశారు. ఫిబ్రవరి 1వ తేదీన అంటే రేపు లేక ఎల్లుండి ఆయన విచారణకు హాజరు కావాలని చెప్పేసి సిట్ అధికారులు అయితే తమ నోటీసులో పేర్కొన్నారు. అయితే కేసీఆర్ మాత్రం మున్సిపల్ ఎన్నికలు అయిపోయేదాకా ఇక నోటీసులకు స్పందించాలని, అలాగే నోటీసులకు సంబంధించి ఎన్ని నోటీసులు వచ్చినా కేసీఆర్ గారు మాత్రం మున్సిపల్ ఎన్నికలు పూర్తయిన తర్వాతనే విచారణకు సహకరిస్తానని చెప్పేసి ఆలోచించే అవకాశం అయితే కనిపిస్తా ఉన్నది. దానికి సంబంధించి కూడా వారికి లేఖ రాసే అవకాశం కూడా ఉంటుందని విశ్లేషకులు అయితే చెబుతా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో విచారణకు రాని కేసీఆర్ యొక్క అభ్యర్థులను సిట్ అధికారులు అంగీకరిస్తారా లేదు అనే చర్చ నడుస్తా ఉన్నది. ఒకవేళ సిట్ అధికారులు అంగీకరించకపోతే కేసీఆర్ కోర్టును ఆశ్రయించే అవకాశం అయితే కనిపిస్తా ఉన్నది. ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు సైతం విచారణకు హాజరైన విషయం తెలిసిందే. మరి ముగ్గురు నేతలను విచారించిన సిట్ అధికారులు ఇక కేసీఆర్ నే అంతిమ లక్ష్యంగా చేసుకుని ఆయనకు నోటీసులు అయితే అందజేశారు. మరి కేసీఆర్ గారు సైతం విచారణకు హాజరవుతారని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆయన కీలకమైన నిర్ణయం ప్రకటించారు. తాను మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బిజీ షెడ్యూల్ భాగంగా తాను రాలేదని చెప్పేసి ఈ సిట్ అధికారులకైతే లేఖ రాశారు. మరొకసారి సిట్ అధికారులు ఆయనకు నోటీసులు అందజేశారు. అయితే ఫిబ్రవరి 1వ తేదీన నందినగర్ నివాసంలో విచారణకు సహకరించాల్సిందిగా సిట్ అధికారులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి అయితే నోటీసులు అందజేశారు. కానీ ఇప్పుడు కేసీఆర్ గారు దానిపైన ఇప్పటివరకైతే స్పందించలేదు. కానీ ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన తర్వాతనే సిట్ అధికారులకు విచారణకు సహకరించే అవకాశం ఉంటుందని విశ్లేషకులు చెప్తా ఉన్నారు. చూడాలి మరి ఈ తాజా నోటీసుల పైన కేసీఆర్ గారు ఏ విధంగా స్పందిస్తారో.